హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను డబుల్ చార్ట్ స్కానింగ్ అంటే ఏంటి, అండ్ దాన్ని మనం ఎలా యూస్ చేస్తూ ట్రేడ్ చేయొచ్చు, అండ్ స్ట్రీక్లో ఎలా స్కాన్ చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దాంట్లో నేను ఈ వీడియోలో 2 కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఈక్విటీస్లో స్కాన్ చేస్తూ ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది చెప్పబోతున్నాను. అండ్ సెకండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, ఒక పర్టిక్యులర్ న్యూస్ వచ్చిన రోజున బ్యాంక్ నిఫ్టీ అంతా పెరుగుతూ ఉంటుంది. కానీ అందులో కొన్ని స్టాక్స్ మాత్రం ఒకే రోజులో 10%, 20% పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి హై వాలటిలిటీ స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ ఫస్ట్ 5 మినిట్స్లో ఈక్విటీస్ని స్కాన్ చేస్తూ ఫ్యూచర్స్ని ఎలా ట్రేడ్ చేయాలి అనేది చూద్దాం. జనరల్గా మనం ఇలాగా ఈక్విటీని స్కాన్ చేస్తూ ఫ్యూచర్స్ ఎప్పుడు ట్రేడ్ చేస్తూ ఉంటామంటే, ఇంట్రాడేలో ఎప్పుడైనా సపోజ్ ఒక పర్టికులర్ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్ కానీ యాన్యువల్ రిజల్ట్ కానీ వస్తుంది అన్నప్పుడు దాంట్లో పెద్ద స్వింగ్స్ ఉంటూ ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే, జనరల్‌గా ఒక పర్టిక్యులర్ ఈక్విటీలో మనకి ఏదైనా ఒక స్ట్రాటజీ తెలుసు. సో అండ్ సో రెసిస్టెన్స్ ఇది దాటి పైకెళ్ళింది అనంటే ఇలా ఫాస్ట్‌గా పైకెళ్ళిపోతది అని మనకు తెలుసు అని అనుకోండి. అక్కడ దాన్ని అప్లై చేసి మనం దాని యొక్క ఫ్యూచర్‌ని ట్రేడ్ చేయగలుగుతాం. దానికోసం ఎలా స్కాన్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికోసం నేను ఇక్కడ స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్ వాడుతున్నాను. అయితే స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్ మీరు యూజ్ చేయాలి అనంటే ఖచ్చితంగా జీరోదా అకౌంట్ ఉండాలి. సో జీరోదా అకౌంట్ ఉంది అనంటే ఫస్ట్ మీకు 7 డేస్ ఆఫ్ ట్రయల్ అనేది ఇస్తారు. సో వన్స్ మీరు కంఫర్టబుల్ ఉన్నారు అని అనుకుంటే దాన్ని మంత్లీ యొక్క సబ్స్క్రిప్షన్‌కి మనం వెళ్ళొచ్చు. అయితే దీంట్లో ఇప్పుడు స్కానర్స్‌లోకి వెళ్ళి నేను క్రియేట్ స్కానర్‌లోకి వెళ్తున్నాను. సో ఈ క్రియేట్ స్కానర్‌లో సపోజ్ నేనిప్పుడు టైటాన్ అనే స్టాక్ రిజల్ట్ వస్తుంది అని అనుకుందాం ఇవాళ. సో టైటాన్ స్టాక్‌ని నేను ఈరోజు హై వాలటిలిటీ స్టాక్ నేను దాన్ని ట్రేడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ట్రేడ్ చేద్దాం అని అనుకుంటున్నప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానంటే దీంట్లో బాస్కెట్స్‌లోకి వెళ్ళి టైటాన్ అనే ఫ్యూచర్‌ని క్రియేట్ చేసుకుంటాను. బాస్కెట్ నేమ్ ఫ్యూచర్ అని ఇస్తున్నాను. సపోజ్ ఈ మంత్ యొక్క టైటాన్ నవంబర్ ఫ్యూచర్‌ని నేను యాడ్ చేసుకొని ఒక బాస్కెట్ ఆర్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇలాగా ఒక బాస్కెట్ ఆర్డర్ క్రియేట్ చేసుకున్న తరువాత ఇప్పుడు నాకు టైటాన్‌లో సపోజ్ నాకు 20 ఎస్ఎంఏ దాటి పైకెళ్ళిపోతే నేనిప్పుడు టైటాన్ ఫ్యూచర్‌ని బై చేద్దాం అని అనుకుంటున్నాను. రైట్. సో సింపుల్ కండిషన్, జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాస్కెట్‌లో ఉన్న ఫ్యూచర్‌ని నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు టైటాన్ 20th నవంబర్ ఫ్యూచర్ వచ్చింది. సో దీంట్లో నాకు 5 మినిట్స్ క్యాండిల్‌లో గనక నాకు ఇప్పుడు టైటాన్ యొక్క ఈక్విటీలో ఎస్ఎంఏ 20 దాటి పైన క్లోజ్ అయింది అనంటే అప్పుడు నేను దాన్ని బై సైడ్ ట్రేడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో దానికోసం నేను కండిషన్ ఎలా రాస్తున్నాను అనంటే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింబల్ అనే టూల్ యూజ్ చేయాలి. సో ఈ సింబల్ కండిషన్ ఏం చేస్తుంది అనంటే, మనం స్కాన్ చేయాలనుకున్న స్టాక్ కాకుండా ఇంకా వేరే ఏదో కంపేర్ చేయాల్సిన థింగ్స్ గనక ఉన్నాయి అనంటే అలాంటప్పుడు మనం సింబల్ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ సింబల్ అనేది యూజువల్‌గా కంపారిజన్‌కి యూజ్ అవుతూ ఉంటుంది. ఈ సింబల్ లోపల మనం స్టాక్ రాయొచ్చు అండ్ అలాగే ఇండిసెస్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టాక్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను టైటాన్ అనే స్టాక్ తీసుకుంటున్నాను. సో టైటాన్ సెలెక్ట్ చేసుకొని దీని యొక్క క్లోజ్ ఏదైతే ఉందో, సో టైటాన్ యొక్క క్లోజ్ నాకు జస్ట్ క్రాస్ అవ్వాలన్నమాట. సో దేన్ని క్రాస్ అవ్వాలని చెప్పాను నేను ఇందాక, ఎస్ఎంఏని క్రాస్ అవ్వాలి. సో క్రాసెస్ అబోవ్ రాసుకుంటున్నాను. సో క్రాసెస్ అబోవ్ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి అగైన్ సింబల్ అనే టూల్ కంపల్సరీ యూజ్ చేయాలి మనం, లేకపోతే రాంగ్ ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం సింబల్ని మళ్ళీ సింబల్తోనే కంపేర్ చేస్తున్నాము. సో సింబల్లో అగైన్ టైటాన్ ఎన్ఎస్సి యొక్క ఎస్ఎంఏ 20ని దాటాలన్నమాట. సింపుల్ మూవింగ్ యావరేజ్ 20ని క్రాస్ ఓవర్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని కండిషన్ నేను సింపుల్‌గా టైటాన్ అని రాసుకుంటున్నాను. నేమ్ ఇద్దాం దీనికి. ఇచ్చేసి స్కాన్ అండ్ సేవ్ కొట్టాననుకోండి. సో ఇక్కడ నాకు కండిషన్ వచ్చింది చూడండి. సో ఇక్కడ సాటిస్ఫై అయింది కాబట్టి నాకు ఇక్కడ వచ్చింది. ఒకవేళ 20 ఎస్ఎంఏ పైన గనక క్లోజ్ కాలేదు అని అనుకోండి, ఇక్కడ మనకి ఈ కండిషన్ రాదు. అంటే సింపుల్‌గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం టైటాన్ ట్రేడ్ చేస్తున్నప్పుడు దానికి 20 ఎస్ఎంఏ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. సో ఈ 20 ఎస్ఎంఏ దాటింది అంటే రిజల్ట్ వచ్చినప్పుడు సడెన్‌గా 20 ఎస్ఎంఏ దాటింది అంటే ఇమ్మీడియేట్‌గా మనకొక ఇండికేషన్ రావాలి. అది కూడా ఫ్యూచర్స్‌లో ఇండికేషన్ రావాలి. సో ఆ ఫ్యూచర్స్‌లో ఇండికేషన్ రావడం కోసం మనం ఈ కండిషన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఒక్కసారి ఎళ్లి క్రాస్ చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను టైటాన్ అనే స్టాక్‌ని యాడ్ చేస్తున్నాను. సో టైటాన్‌ని యాడ్ చేసి దాని యొక్క చార్ట్ గనక నేను చూస్తే, సో టైటాన్ యొక్క చార్ట్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేద్దాం. దానికి ఎస్ఎంఏ యూజ్ చేసాం కదా! సో స్టడీస్‌లోకి వెళ్ళి సింపుల్ మూవింగ్ యావరేజ్. సో మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తున్నాం అండ్ సింపుల్ మూవింగ్ యావరేజ్, అండ్ ఇది మనకు కావాల్సింది 20.
సో ఈ 20 మూవింగ్ యావరేజ్‌ని జస్ట్ ఇప్పుడే క్రాస్ ఓవర్ ఇచ్చింది గదా! సో అందుకోసమనే మనకి క్రాస్ ఓవర్ ఇచ్చినంత సేపు మాత్రం మనకిక్కడ అలర్ట్‌లో కనిపిస్తుంది. ఇలాగ టైటాన్ అని. వన్స్ మనకి క్రాస్ ఓవర్ అయిపోయి కాసేపు అయిపోయింది అని అనుకోండి, మళ్ళీ మనకి అలర్ట్ అనేది ఉండదు. బట్ మనకి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ వచ్చిందో ఇమ్మీడియేట్‌గా మనం ట్రేడ్ చేయాలి అని అనుకున్నప్పుడు, ఇలాంటి అలర్ట్ సిస్టమ్ అనేది మనకుంటే ఈజీగా దాన్ని ట్రాక్ చేసుకోగలుగుతామనమాట. అయితే ఇప్పటిదాకా నేను డబుల్ చార్ట్ స్కానింగ్‌లో మనకి ఈక్విటీస్ అండ్ అలాగే ఫ్యూచర్స్ యొక్క కంపారిజన్ చెప్పాను. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్టాక్ అండ్ అలాగే ఇండిసెస్‌ని కూడా మనం కంపేర్ చేసుకోవడానికి కుదురుతుందనమాట. అంటే 2 చార్ట్స్ ఒకేసారి చూడడానికి కుదురుతుంది. సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేయాలి? స్టాక్ అండ్ ఇండిసెస్‌ని ఎలా చూసుకోవాలి? ఎందుకు యూజ్ చేసుకోవాలి? అని గనక మనం ఆలోచిస్తే మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేసుంటారు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ గనక పెరిగిందని అనుకోండి, దాంట్లో ఉన్న హై వాలటిలిటీ స్టాక్స్ లైక్ ఇండస్ ఇండియా బ్యాంక్ గాని, బంధన్ బ్యాంక్ గాని ఒకేసారి 5%, 7% లేదా 10% పెరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ పడేటప్పుడు కూడా అలాగే పడుతూ ఉంటాయన్నమాట. అందుకని హై వాలటిలిటీ స్టాక్స్ ఎప్పుడైతే మనకి ఒక బ్యాంక్ నిఫ్టీ క్లియర్ పాజిటివ్ ఇండికేషన్ ఇచ్చినప్పుడు హై వాలటిలిటీ స్టాక్స్ గనక మనం ట్రేడ్ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ మనం సంపాదించగలుగుతాం. సో దానికోసం అసలు మనం డబుల్ చార్ట్ స్కానింగ్‌ని ఎప్పుడు యూజ్ చేయొచ్చు అని గనక చూస్తే, మనకి జనరల్‌గా ఆర్‌బీఐ రెపో రేట్స్ కానీ, లేకపోతే మారటోరియం న్యూస్ కానీ వచ్చినప్పుడు యూజువల్‌గా బ్యాంక్ నిఫ్టీ పెద్ద స్వింగ్స్ ఇస్తూ ఉంటుంది కదా! హెవీగా పైకెళ్ళడమో, లేకపోతే కిందకి వెళ్ళడమో. ఇలాంటప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ ఇచ్చే స్వింగ్‌ని క్యాచ్ చేసుకుంటూ అంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక టెక్నికల్ ఇండికేషన్ వచ్చిన తర్వాత దాంట్లోనే ఎట్ ది సేమ్ టైమ్ నాకు ఆ హై వాలటిలిటీ స్టాక్స్ ఏంటి అని మనం ఐడెంటిఫై చేసుకొని దాన్ని మనం ట్రేడ్ చేసుకోవడానికి కుదురుతుంది. అండ్ అలాగే ఆటో సేల్స్ వచ్చినప్పుడు ఎవ్రీ మంత్‌లో ఆటో సెక్టార్ ఒకేసారి బాగా పెరగడమో, తగ్గడమో జరుగుతూ ఉంటుంది. సో ఆటో సెక్టార్‌ని అండ్ అలాగే అందులో ఉన్న స్టాక్స్‌ని మనం కంపేర్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేయడానికి ఈ డబుల్ చార్ట్ స్కానింగ్ అనేది పనికొస్తుందనమాట. అండ్ అలాగే యూఎస్‌డి, ఐఎన్ఆర్‌లో షార్ప్ మూవ్స్ వచ్చినప్పుడు ఐటీ సెక్టార్‌ని అండ్ అలాగే అందులో ఉన్న హై వాలటిలిటీ స్టాక్స్‌ని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే బడ్జెట్ డేస్ అప్పుడు ఇన్ఫ్రా స్టాక్స్ అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు ఇండివిడ్యువల్ స్టాక్స్ లేకపోతే సమ్ స్పెషల్ డేస్ లైక్ హెల్త్ డేస్ ఏమన్నా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఫార్మా సెక్టర్ స్టాక్స్ లేదా ఎవ్రీడే ఈచ్ అండ్ ఎవ్రీడే మనం నిఫ్టీ పెరిగినప్పుడు దాంట్లో హై వాలటిలిటీ స్టాక్స్ ఏంటి లేదా బ్యాంక్ నిఫ్టీ పెరిగినప్పుడు దాంట్లో లో వాలటిలిటీ స్టాక్స్ ఏంటి అనేది మనం ఈ డబుల్ చార్ట్ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఎలా తెలుసుకోవచ్చు అనే దానికి నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను. సపోజ్ ఒక పర్టిక్యులర్ స్టాక్ ఫస్ట్ 5 మినిట్స్‌లోనే ఓపెనింగ్‌లోనే ఒక 2% పెరిగిందనుకోండి లేదా 2% పడిపోయిందనుకోండి. ఆ పర్టిక్యులర్ డేకి అది మనం హై వాలటిలిటీ స్టాక్ అని అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఒక పర్టిక్యులర్ స్టాక్ ఒక రోజులో ప్లస్ ఆర్ మైనస్ 1% రేంజ్‌లో ఉంది ఫస్ట్ 5 మినిట్స్‌లో అనంటే ఆ డేకి మనం లో వాలటిలిటీ స్టాక్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు నాకు హై వాలటిలిటీ స్టాక్ కావాలి. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ నాకు పాజిటివ్ ఇండికేషన్ ఇవ్వాలి. సో ఈ 2 ఇచ్చినప్పుడు నేను ఒక పర్టిక్యులర్ బ్యాంక్‌ని ట్రేడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో దీనికి తగిన కండిషన్ మనం స్ట్రీక్‌లో ఎలా రాస్తాం అనేది చూద్దాం. సో నేను కండిషన్‌ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో బిఫోర్ దట్ నేను ఒకసారి స్కానర్స్‌లోకి వెళ్ళి క్రియేట్ స్కాన్ క్లిక్ చేస్తున్నాను. సో క్రియేట్ స్కాన్‌లో నాకిప్పుడు బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సి స్టాక్స్ కావాలి. సో బ్యాంక్ ఆర్ ఎన్‌బీఎఫ్‌సి స్టాక్స్‌లో నాకు ఏదైతే స్టాక్ నాకు ఫస్ట్ 5 మినిట్స్‌లోనే 2% పెరిగిందో ఆ స్టాక్ కావాలి. సో దానికోసం మనం ఎలా రాసుకుంటాము? సో దీంట్లో ఇప్పుడు సపోజ్ నేను ఫినాన్షియల్ స్టాక్స్‌కి నేనిక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫినాన్షియల్స్ అనేది నేను ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ క్లిక్ చేసి బాస్కెట్‌లో ఓన్లీ బ్యాంక్ స్టాక్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ యాస్ ఆఫ్ నౌ నేను ఫినాన్షియల్స్ యూజ్ చేస్తూ దీంట్లో ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్స్ నేను ఎవ్రీ 5 మినిట్ క్యాండిల్ చూసుకోవాలనుకుంటున్నా కాబట్టి 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఫస్ట్ మనం ఓపెనింగ్ రేంజ్ తీసుకోవాలి. సో ఓపెనింగ్ రేంజ్‌లో ఫస్ట్ 5 మినిట్స్‌లోనే నాకు పెరగాలి కాబట్టి ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్లోజ్ అండ్ 5 మినిట్స్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది నాకు 2% పెరిగి ఉండాలి. సో అప్ బై 2%. సో అప్ బై 2% నేను సెలెక్ట్ చేసుకొని సో దేనికి అప్ బై 2% ఉండాలి? మనకి నిన్నటి క్యాండిల్ కంటే ఎక్కువ ఉండాలి. సో ప్రీవియస్ ఎన్ అనేది సెలెక్ట్ చేసుకొని దీంట్లో నిన్నటి క్లోజ్ కంటే 2% పెరిగి ఉండాలి. అయితే నిన్న కాబట్టి -1 ఆఫ్‌సెట్ ఉంచేసి నిన్నటి డైలీ క్యాండిల్‌కి గనుక నేను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ 5 మినిట్స్‌లోనే నాకు ఆల్రెడీ 2% పెరిగిన స్టాక్స్ ఏంటి అని చెప్పి ఈ స్టాక్స్ యొక్క లిస్ట్ అనేది ఫస్ట్ ప్రిపేర్ అవుతది. అయితే ఇక్కడ నాకు సెకండ్ కండిషన్ ఏంటి? అండ్ అలాగే నేను సెకండ్ కంపేర్ చేసుకోవాల్సిన చార్ట్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ నిన్నటి క్లోజ్ కంటే ఇవాళ పైన క్లోజ్ అయ్యి ఉండాలి. రైట్? సో దీనికోసం నేను రాసే కండిషన్ కోసం నేనేం చేస్తా అంటే సెకండ్ కండిషన్ మనం ఇక్కడ రాస్తున్నాం కదా! అందుకని నేను
సెకండ్ కండిషన్ కోసం మనం ఎండ్ చూసుకొని తర్వాత ఇక్కడ సింబల్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఇందాక మనం ఆల్రెడీ సింబల్ అనే టూల్ యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాం కదా. సో వేరే దాన్ని ఏదైనా కంపేర్ చేస్తున్నప్పుడు మనం ఆ ఇండెక్స్ కాకుండా లేదా ఆ స్టాక్ కాకుండా వేరే దాన్ని కంపేర్ చేసేటప్పుడు మనం సింబల్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఈ సింబల్‌లో నేను ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ రాసుకుంటున్నాను. సో నిఫ్టీ బ్యాంక్ ఇండిసెస్. సో నిఫ్టీ బ్యాంక్ ఇండిసెస్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో, సో క్లోజ్ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఇది ఏదైతే ఉందో ఇది నాకు గ్రేటర్ దాన్ లేదా హయ్యర్ దాన్ నిన్నటి క్లోజ్ కంటే పైన ఉండాలి. సో నిన్నటి క్లోజ్ కంటే పైన ఉండాలి అన్నప్పుడు డైరెక్ట్‌గా బ్యాంక్ నిఫ్టీలోకి జంప్ అవ్వద్దు. సో మనం ఏం చేయాలి, సింబల్ అనేది రాసుకోవాలి అగైన్. సో ఈ సింబల్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ నిఫ్టీ, సో నిఫ్టీ బ్యాంక్ ఇండిసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నిన్నటి క్యాండిల్ యొక్క క్లోజ్ కంటే పైన ఉండాలి కదా. సో ప్రీవియస్ n క్యాండిల్స్ అగైన్ క్లోజ్ -1 అండ్ డే గనక మనం సెలెక్ట్ చేసుకుంటే నిన్నటి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పైన ట్రేడ్ అవుతుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ మొమెంటంలో ఉంది. అండ్ ఆల్రెడీ ఫస్ట్ 5 మినిట్స్‌లోనే ఒక పర్టిక్యులర్ స్టాక్ 2% పెరిగిపోయింది. సో ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌ని కంపేర్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైమ్ మనకు కావాల్సిన స్టాక్‌ని కూడా కంపేర్ చేసుకున్నాను. సో ఇలాగ మనం డబుల్ కంపారిజన్ అంటే 2 చార్ట్స్‌ని కంపేర్ చేసుకొని ఎప్పుడైతే సిగ్నల్ వస్తదో అలాంటప్పుడే మనం ట్రేడ్ చేసుకోవడానికి కుదురుతుందనమాట. సో దీనికోసం స్కాన్ నేమ్ సపోజ్ నేను బ్యాంక్ పాజిటివ్ అని పెట్టుకుంటున్నాను. సో స్కాన్ అండ్ సేవ్ గనక చేస్తే నాకు ఇక్కడ ఒక 5 స్టాక్స్ వచ్చాయి ఫినాన్స్ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్. సో దాంట్లో నాకు ఇప్పుడు బ్యాంక్ ఇండియా ఉంది. సో బ్యాంక్ ఇండియా చార్ట్ గనక నేను చూస్తే, సో బ్యాంక్ ఇండియా చార్ట్ ఓపెన్ చేస్తాను. సో ఇది గనక నేను ఓపెన్ చేసి చూసాననుకోండి. సో ఇక్కడ నాకు ఇది ఈరోజు ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్యాండిల్. ఫస్ట్ 5 మినిట్స్‌లోనే అది నిన్నటి కంటే 2% పైన ట్రేడ్ అవుతూ ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కనుక నేను చూస్తే, సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసి ఇవాళ ఓపెనింగ్ గనక చూసుకుంటే కింద ఓపెన్ అయింది. ఫస్ట్ 5 మినిట్స్‌లో బ్యాంక్ నిఫ్టీ కింద ట్రేడ్ అవుతుంది. బట్ అరౌండ్ 9:45 ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది నిన్నటి క్లోజ్ కంటే పైన ట్రేడ్ అవుతుంది. అంటే పాజిటివ్ మొమెంటం 9:45కి వచ్చిందనమాట. సో ఈ 9:45కి మనకి జనరల్‌గా సిగ్నల్ అనేది వస్తుంది. మనకు ఒక అలర్ట్ వస్తుంది. మనం ఒకవేళ స్ట్రీక్ యాప్ గనక ఉండుంటే మీకు స్ట్రీక్ యాప్‌లో వస్తది. లేదా కైట్ జీరోదా కైట్‌కి సంబంధించి స్ట్రీక్ గనక మీరు వెబ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసుంటే అక్కడ కూడా మనకి అలర్ట్ వస్తుంది. సో ఆ అలర్ట్ వచ్చే టైంకి మనం గనక ట్రేడ్ చేసుంటే ఏమయ్యేది చూద్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 9:45కి గనక చూసుకుంటే సమ్‌వేర్ ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంది. సో 9:45కి ఈ బ్యాంక్ ఇండియా కూడా 40.9 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మనం 40.9 దగ్గర ఈ స్టాక్ పాజిటివ్ మొమెంటం ఉంది అని కనుక బై చేసుకొని ఉంటే టెంపరరీగా డౌన్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కంటే కూడా ఇంకా ఫాస్ట్‌గా ఇంకొక 2% పైకి పెరిగి తర్వాత కన్సాలిడేట్ అవుతూ ఉంది. అయితే మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఈ డే యొక్క లో కింద గనక మనం పెట్టుకొని ఉంటే స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఒక 2% గెయిన్ చేసిన వాళ్ళం అవ్వగలుగుతాం అన్నమాట. రైట్. సో ఇట్లాగా మనకి ఏదైనా స్ట్రాటజీ తెలిసినప్పుడు మనం 2 చార్ట్స్‌ని కంపేర్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ సింబల్ అనే టూల్‌ని యూజ్ చేసుకొని ఒక చార్ట్‌ని కంపేర్ చేసుకుంటాం. అండ్ జనరల్‌గా ఒక చార్ట్‌ని కంపేర్ చేసుకుంటూ మనకు కావాల్సిన స్ట్రాటజీ అనేది మనం డిఫైన్ చేసుకోగలుగుతాం. అయితే ఈ డబుల్ చార్ట్ స్కానింగ్ చేసేటప్పుడు మనం జనరల్‌గా స్టాక్ ఈక్విటీని అండ్ స్టాక్ ఫ్యూచర్‌ని రెండిటి యొక్క చార్ట్స్‌ని కంపేర్ చేసుకోవచ్చు. లేదా ఒక స్టాక్‌ని ఇండిసెస్‌ని కంపేర్ చేసుకోవచ్చు. ఈ స్టాక్‌ని ఇండిసెస్‌ని కంపేర్ చేసుకునే ప్రాసెస్ నేను చూపించాను కదా. సో ఈ ప్రాసెస్‌లో గనక మీరు బ్యాంక్ నిఫ్టీలో ఏదైనా న్యూస్ రాబోతుంది, లేకపోతే నిర్మలా సీతారామన్ ఏదైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి న్యూస్ రాబోతుంది అని అనుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఇండిసెస్‌లో ఉన్న మొమెంటమ్‌ని అండ్ ఆ పర్టిక్యులర్ స్టాక్ యొక్క అండ్ ఆ ఇండిసెస్‌లో ఏ స్టాక్ అయితే హై వాలటిలిటీ ఉందో ఆ హై వాలటిలిటీ ఉన్న స్టాక్‌ని మనం స్కాన్ చేసుకొని ఆ పర్టిక్యులర్ డే గనక ట్రేడ్ చేసుకుంటే హెవీ ప్రాఫిట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఐ థింక్ ఈ వీడియో అందరికీ క్లియర్‌గా అర్థమైంది అని అనుకుంటున్నాను. కొంచెం కష్టంగా ఉండుండొచ్చు. ఎందుకంటే కండిషన్ అనేది కొంచెం యాడ్ ఆన్ అయింది. బట్ రిపీటెడ్‌గా చూస్తూ అండ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రతీది కూడా సింపుల్ అయిపోతుంది. సో థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.